ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రౌండ్ రౌండ్కు మారే ఆధిక్యంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అని అందరూ ఆతృతగా గమనిస్తున్నారు. గాలి తమకే అనుకూలం, 70% పైగా సీట్లు సాధిస్తామని అధికార కాంగ్రెస్ ధీమాగా ఉంటే పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్, ప్రాభవం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. మొత్తంగా పట్టణాధీశులెవరో మరికొన్ని గంటల్లోనే తేలనుంది. మరి ఈ ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజాభిప్రాయ పరీక్ష లేక ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీల పునరాగమనానికి బాటలా? స్వతంత్రుల ప్రభావం ఎలా ఉంది? క్యాంపు రాజకీయాలను ఎలా చూడాలి? ఫలితాల సరళిపై ఆయా పార్టీల ప్రతినిధులు సహా విశ్లేషకుల అభిప్రాయాలేంటి? మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇదే అంశంపై ప్రత్యేక చర్చను ఇప్పుడు చూద్దాం. రైట్, చర్చలో పాల్గొంటున్న వారు సిహెచ్ విఠల్ గారు, బీజేపీ నాయకులు, అయాచితం శ్రీధర్ గారు, బీఆర్ఎస్ నాయకులు. రైట్ అయాచితం శ్రీధర్ గారు, నమస్తే అండి. సర్పంచ్ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించిన బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే స్థాయిలో సీట్లు సాధిస్తుందా? వెలువడుతున్న ఫలితాలు మీకు అనుకూలంగా ఉన్నాయా? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అసలు ఇప్పటివరకు మీ వ్యూ ఏంటి? వెలువడుతున్న ఫలితాల సరళి అని ఎందుకంటున్నానంటే ఇంకా సంపూర్ణంగా ఫలితాలు రావాల్సి ఉంది. ఒక్కొక్క ఓటు 2 ఓట్లు 5 ఓట్లతో కూడా కొన్ని మున్సిపాలిటీల జాతకాలు మారే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్తే మాత్రం బీఆర్ఎస్ ఏమీ వెనకబడి లేదు, వెంటాడుతుంది, వేటాడుతుంది కాంగ్రెస్ని. కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి, ఇతర పక్షాలకు వ్యత్యాసం చూస్తే చాలా తక్కువగా ఉంది. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వారి అధిష్టానం కానీ చెప్పిన దాని ప్రకారం అయితే ఈ పార్టీకి బీఆర్ఎస్ కానీ, బీజేపీ, ఇతర పార్టీలు దరిదాపుల్లో ఉండడానికి వీల్లేదు. కానీ చూస్తుంటే ఈ ఫలితాల సరళి చూస్తుంటే మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్కు పోటాపోటీగా వస్తుంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రత్యర్థిగా బీఆర్ఎస్ఏ అని మరొక్కసారి రుజువు చేయబోతున్నారు. సరే, ఫలితాలు ఎట్లా ఉంటాయి? 116 మున్సిపాలిటీలు తేలాలి. ఇంకా ప్రారంభ దిశలో ఉన్నాం కౌంటింగ్లో, ఇంకా రావాల్సి ఉంది. ప్రారంభ దిశలోనే పోటాపోటీగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ గణాంకాలకు అతి సన్నిహితంగా ఉండడం అనేది ఒక ఆశాజనకమైన పరిణామం బీఆర్ఎస్ పార్టీకి. సహజంగానే ఉప ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొంత అనుకూలంగా వాతావరణం ఆటోమేటిక్గా ఉంటుంది. అది ఇతర రకరకాల కారణాలు కావచ్చు అని మనకు తెలుసు. కాబట్టి ఆ కారణాలను బేరీజు వేసుకుంటే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ చాలా ధీటుగా స్పందించింది, ధీటుగా ఎదుర్కొంటుంది, ధీటుగా ఫలితాలు సాధిస్తుందని మనం భావించవచ్చు. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం అయిపోయాయి. అయితే ఇక్కడ ఒకటేంటంటే బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది, ఏ పార్టీతో పొత్తు లేదు. అదే కాంగ్రెస్ పార్టీ సరే ఒక కొత్తగూడెం కార్పొరేషన్ మినహాయిస్తే మిగతా చోట్ల చాలా చోట్ల కమ్యూనిస్టులతో అలయన్స్, తర్వాత ఇతర కొన్ని పార్టీలతో అంతర్గతంగా ఒప్పందాలు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటినీ బేరీజు వేసుకుంటే ఒంటరిగా బీజేపీ సాధిస్తున్న విజయాలు ఈ ఫలితాల సరళి చూస్తూ ఉంటే బీజేపీ కంటే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ గణాంకాల ప్రకారం పైచేయిగా ఉండొచ్చు కానీ నైతికంగా చూసినప్పుడు, ఓట్ల పరంగా చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అగ్రస్థానంలో ఉందని భావించాలి. ఇక ఏంటంటే ఫలితాలు పూర్తిగా వచ్చిన తర్వాత కూడా మున్సిపాలిటీలు లెక్కేసుకోవడం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక 116 మున్సిపాలిటీలో ఎన్ని మున్సిపాలిటీలు ఏ పార్టీకి వచ్చినాయని చెప్పేసి. కానీ ఇక్కడ రకరకాల గణాంకాలు మారుతూ ఉంటాయి. తర్వాత ఎక్స్-అఫీషియో సభ్యులు కావచ్చు, తర్వాత తటస్థంగా గెలిచిన వాళ్ళు ఆ పార్టీకి ఈ పార్టీకి వెళ్ళిపోవడం కావచ్చు, ఇలాంటి పరిణామాలను జరుగుతాయి. కాబట్టి టోటల్గా మున్సిపల్ ఫలితాలు వచ్చి మున్సిపల్ చైర్మన్లు ఎవరు, వైస్ చైర్మన్లు ఎవరు అని తేలేంత వరకు కూడా ఇదమిద్దంగా ఏమి చెప్పలేని పరిస్థితి ఉంది. ఆఖరికి అయిపోయింది, ఇంకేమింది, కాంగ్రెస్ ఏకపక్షంగా గెలిచిపోయింది అని అనడానికి లేని పరిస్థితి మాత్రం ఇప్పుడు కనిపిస్తోంది. ఇంకా చూడాలి ఇంకా ఏమవుతుందో, ఇంకొక గంట అయితే ఏమవుతుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. చరణ్ కౌశిక్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, మనతో డిస్కషన్లో జాయిన్ అయ్యారు. సో చరణ్ కౌశిక్ గారు, నమస్తే అండి. ఇప్పుడు అధికార కాంగ్రెస్, ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ అధిక స్థానాలే లక్ష్యంగా పెట్టుకుంది. సో మరి ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలు చూస్తే మీ ఎక్స్పెక్టేషన్స్కి దగ్గరగానే ఉన్నాయా? ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల సరళిని మీ పార్టీ ఎలా చూస్తోంది? చరణ్ గారు. చరణ్ కౌశిక్ గారు,
కౌశిక్ గారు అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉంది. రైట్ కౌశిక్ గారు మీదే అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉన్నట్టుంది. రైట్, మళ్ళీ మాట్లాడతాను. విఠల్ గారు, పట్టణాల్లో పట్టు సాధించాలనేది బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు చూస్తే కూడా స్లోగా వస్తూ ఉన్న రిజల్ట్స్. సో ఏకంగా జాతీయ అధ్యక్షుని కూడా ప్రచారంలోకి దించింది. సో ఇప్పటి వరకు ఉన్న ఈ రిజల్ట్స్ పై మీ వ్యూ ఏంటి? గుడ్ మార్నింగ్ అమ్మా, మీకు ఈటీవీ ప్రేక్షకులకి, ప్యానల్ మెంబర్స్ అందరికి గుడ్ మార్నింగ్. యా, అయితే ఈ ఎన్నికల్లో మేము పోటీ పడుతుందమ్మా గత దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతోటి, దాదాపు 60-70 సంవత్సరాలు పరిపాలించి మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీతోటి మేము పోటీ పడుతున్నాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ స్టేట్లో అధికారంలో లేదు. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి, గతంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీకి, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీకి కొంత ఎడ్జ్ ఉంటుంది సహజంగా. మున్సిపల్ ఎలక్షన్స్ అనగానే కంప్లీట్లీ ప్యూర్గా లోకల్ బాడీ ఎలక్షన్స్. అంటే వారిపైన ఎమ్మెల్యేలు ఉంటారు, వారిపైన మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు. అధికార యంత్రాంగం అనివార్యంగా ఏదో రూపంలో సహకరిస్తున్నటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి. మేము సహజంగా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్స్లో అర్బన్ ఏరియాలలో తప్పకుండా బీజేపీకి బలం ఉన్న స్థానాల్లో మేము చాలా గట్టిగా ప్రయత్నం చేసాం. పోటీ ఇంకా రిజల్ట్స్ పూర్తి స్థాయిలో రాలేవు కాబట్టి మాకు వీఆర్ ఎక్స్పెక్టింగ్ 2 కార్పొరేషన్స్ అమ్మా, నిజామాబాద్ యాజ్ వెల్ యాజ్ కరీంనగర్ ఎలక్షన్స్లో మేము స్వతంత్రంగా గెలిచే అవకాశం ఉంటుంది, లేకపోతే సింగిల్ లార్జెస్ట్ బీజేపీ అక్కడ పార్టీగా ఆవిర్భవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిల్ విషయానికి వస్తే అక్కడక్కడ, ఎందుకంటే ట్రయాంగిల్ పోటీలో సాధారణంగా అనేది 3 పార్టీలు, 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్న పార్టీతో పోటీ పడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆశించిన రిజల్ట్స్ రావు. ఇవి జాతీయ ఎలక్షన్స్గా వేరుగా మన ప్రజలు విలక్షణమైన తీర్పు ఇస్తూ ఉన్నారు. మొన్నటి దాదాపు 2 years బ్యాక్ జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో దాదాపు 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేము లీడింగ్లో ఉన్నాం. అవుట్ ఆఫ్ 119, 57 అసెంబ్లీ నియోజకవర్గం లీడింగ్లో ఉండి 8 పార్లమెంట్ సీట్లు గెలిచి 35 నుంచి 36% ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లోకల్ బాడీకి ఎలక్షన్స్ వచ్చేసరికి సహజంగా ఆ పార్టీ ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి కొంత సహజంగా ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల్లో ఇంకా ప్రభుత్వాలు మారడానికి ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది. సహజంగా అధికారులు కానీ ముఖ్యంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటాం, మీకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే మాకే ఓటేయాలి. ప్రజలు కూడా అట్లనే ఆలోచిస్తారు. ఎందుకంటే పైన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కింద లోకల్ బాడీలో వేరే వాళ్ళని గెలిపిస్తే ఎట్లా అనేటువంటి భావంతో కూడా ఉంటారు. అయినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వారికి కూడా 40 మంది ఎమ్మెల్యేలు దగ్గర 40 మంది ఎమ్మెల్యేలలో వారు నియోజకవర్గాలు వారు సత్తా చూపిస్తున్నారు. మా నియోజకవర్గాలు మాకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు, దాదాపు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మాకు ఎక్కడైతే బలం ఉందో అక్కడ మనం సత్తా చూపించినట్టు సందర్భం చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా ఇది అధికార పార్టీ కొంత ఎడ్జ్ ఉంటుంది. సహజంగా దేశవ్యాప్తంగా జరిగే పరిణామాలే. తద్వారా ఇది ఏదో గొప్ప విజయం సాధించినట్టు కూడా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే, మేము మహారాష్ట్రలో అధికారం ఉన్నాం, మొన్న మహారాష్ట్రలో మేము వచ్చినాం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా కాంగ్రెస్ విఠల్ గారు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ గురించి తీసుకుంటే, ఇప్పుడు మీరు అన్నారు ఇంతకు ముందు అర్బన్ లో పట్టు సాధించడానికి ఇంకా ట్రై చేస్తూ ఉన్నామని. సో వాట్ అబౌట్ రూరల్? అంటే ఎక్కడ ఏంటి లోపం ఏంటి? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు సహజంగా ఒకసారి అధికారంలో ఉన్న పార్టీకి, ఏ రాజకీయ పార్టీ అయినా స్థానికంగా ఆ నాయకత్వం అనేది పెరుగుతుంది. స్థానిక కార్యకర్తల బలం పెరుగుతుంది, నాయకత్వం పెరుగుతుంది. సహజంగా అది జరిగే అవకాశం ఉంటుంది. మేము ఎప్పుడు అధికారంలో లేను కాబట్టి ఇంకా ఆ స్థాయికి ఎదిగే కార్యకర్తలు అనేది కొద్ది ఇబ్బందికరం ఉంటుంది. అర్బన్ ఏరియాలో డెఫినెట్గా గతం కన్నా ఎక్కువ ఈసారి డెఫినెట్ ఒక 20% ఓట్ బ్యాంక్ మేము తీసుకోబోతున్నాం అనేది మాకున్న అంచనా. 20% ఇన్ అర్బన్ ఏరియాలో అంటే చాలా పెద్ద ఫిగర్ అవుతుంది అది. సో మాకు ఓటు శాతం నిరంతరంగా పెంచుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు లోకల్ బాడీలో కూడా, ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మా ఓటు శాతం పెరుగుతుంది, సంఖ్య కూడా పెరుగుతుంది. గతంలో కన్నా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఓకే, రైట్. రాజకీయ విశ్లేషకులు డాక్టర్ మల్లికార్జునరావు గారు మనతో డిస్కషన్లో పాల్గొనేందుకు రెడీగా ఉన్నారు. మల్లికార్జునరావు గారు నమస్తే అండి. ఇప్పుడు జనరల్గా ఏదైతే రూలింగ్లో ఉంటుందో ఆబ్వియస్లీ అధిక స్థానాల్లో విజయం సాధించడం అనేది చాలా కామన్ విషయం అది. సో మరి మిగతా 2 ప్రతిపక్ష పార్టీలు ఏ స్థాయిలో సీట్లు సాధించే అవకాశం ఉంది? ఎంత మేర పోటీ ఉండే ఛాన్స్ ఉంది? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇంతకుముందు విఠల్ గారు చెప్పినట్టు సహజంగానే అధికార పార్టీకి ఉన్నా కూడా ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు అనేది ఎప్పుడు కూడా ఒక 1 year లేట్గా జరుగుతూ ఉన్నాయి.
సో 1 ఇయర్ నుంచి ప్లస్ కాంగ్రెస్ అధికారంలో 10 ఏళ్ళ అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్కు 10 ఏళ్ళ అధికారం తర్వాత 2 ఏళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఏళ్ళ అధికారం చేపట్టాల్సిన పార్టీకి 2 ఏళ్లలో ఒక గతంలోనే మొన్ననే పంచాయతీ ఎన్నికలు జరిగాయి, మళ్ళీ ఒక 1.5 మంత్ గ్యాప్ తోటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో జనరల్గా ఇప్పుడు ట్రెండ్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కనుక అధికార పార్టీకి అత్యధిక స్థానాలు రావడం అనేది అట్లా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 37% ఓట్లు సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అదే పార్లమెంట్ ఎన్నికల నాటికి జస్ట్ ఒక 4 months గ్యాప్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 16% పడిపోవడం జరిగింది ఓట్ షేరింగ్. సో అవి కూడా పార్టీ సింబల్తోనే జరిగాయి. ఇప్పుడు మొన్నటిదాకా గ్రామ పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచిందంటే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చాలా ఈజీగా తిప్పికొట్టడం జరిగింది. ఎందుకంటే సింబల్ మీద జరగలేవు కదా ఎన్నికలు కనుక ఇవన్నీ కూడా వ్యక్తి ఇమేజ్ పైన ఆధారపడి ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో చేపట్టిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పార్టీ సింబల్తో జరుగుతూ ఉన్నాయి. కనుక బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటులో 2024 పార్లమెంటులో 16% వచ్చినటువంటి షేరింగ్ రేపు ఎలా జరుగుతుంది మనము కంటోన్మెంట్ ఎన్నికల్లో చూసాము. కంటోన్మెంట్లో భారతీయ జనతా పార్టీ సెకండ్ లీడ్గా వచ్చింది, థర్డ్లోకి వెళ్ళిపోయారు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కూడా. అదే మళ్ళీ జూబ్లీ హిల్స్ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ సెకండ్ స్థానాన్ని తీసుకోవడం జరిగింది. కనుక ఇప్పుడు ఓట్ షేరింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 39% ఓట్లు వచ్చితే పార్లమెంట్కి వచ్చేసరికి ఇంకొక 1% పెరిగింది, 40% వరకు ఓట్లను సాధించగలిగింది. వేరే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 37% ఓట్లు తీసుకొని 16%కి పడిపోయింది. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 13%తో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో 8 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకొని 35% ఓట్ షేరింగ్ పెరిగింది. కానీ ఇప్పుడు పార్లమెంటులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా మనము నిజామాబాద్ కానీ కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలలో అక్కడ 2 సిట్టింగ్ ఎంపీలు కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు. కనుక అక్కడ అత్యధిక స్థానాలు ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధిక స్థానాలు సాధించినా కూడా ఎంఐఎం అనేది చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నది హంగు ఒకవేళ ఏర్పడితే. సో కనుక ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ 2 సంవత్సరాల తర్వాత దీన్ని ఛాలెంజింగ్గా తీసుకోవాల్సిన అవసరం ఉండే. ప్లస్ ఇప్పుడు వాళ్ళ ఓట్ షేరింగ్ అనేది పార్టీ వైజ్ ఎలా వెళ్తుందనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఓటర్లు ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఇప్పుడు 15th ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు లేక కూడా చాలా వరకు ఇబ్బందిగానే ఉన్నది. 756 కోట్ల వరకు సుమారు పెండింగ్లో ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్లో ఎక్కడ కూడా ఎన్నికలు జరగలేదనేది ఒకటి రీజన్గా ఉంది. సో మనము గతంలో పంచాయతీ ఎన్నికలలో కూడా 3000 కోట్లు పెండింగ్లో ఉంటే ఇప్పుడు విడతల వారీగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని ఇప్పుడు పంచాయతీ ఎన్నికల తర్వాత ఇప్పుడు కొంత రిలీజ్ చేస్తూ ఉన్నది. కనుక 1 year నుంచి పట్టణ పారిశుద్ధ్యం కానీ మౌలిక వసతుల పట్ల కానీ ముఖ్యంగా అధికారంలో పాలనలో ఉన్నది కనుక కేవలం మినిమం వాటర్ కానీ పారిశుద్ధ్యాన్ని ఇవి శానిటేషన్ వీటి వరకే పరిమితమైంది కానీ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది జరగట్లేదు. అలాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి సుమారు 756 కోట్ల వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి. కనుక వీటి దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఈ 3 పార్టీలకు కూడా భారతీయ జనతా పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఒకవేళ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాయి అని ఫలితాలు అనుకున్నా కూడా వీళ్ళు ఓట్ల షేరింగ్ను ఎలా తీసుకుపోతున్నారు, పట్టణ యువత కానీ పట్టణ ఓటర్లు కానీ ఏ విధంగా తీర్పులు ఇవ్వబోతున్నారు అనేది మనము మరికొద్ది సేపట్లో వేచి చూడాలి మేడం. రైట్ అండి, రైట్. ప్రత్యేక చర్చలో చిన్న విరామం తీసుకుందాం. చరణ్ కౌశిక్ గారు, సో ఇప్పటి వరకు మనం వినిన దాంట్లో అందరూ చెప్తుంది ఏంటంటే జనరల్గా ఏదైతే రూలింగ్లో ఉంటుందో అదే అధిక స్థానాల్లో వస్తుంది అని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలు మీ ఎక్స్పెక్టేషన్స్కి దగ్గరలోనే ఉన్నాయా? రూలింగ్లో ఉన్నంత మాత్రానే ఆధిక్యంలో కొనసాగుతోందా? మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, అంటే మీ వివరణ ఏంటి? మేడం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎలక్షన్ కి ఇంకో ఎలక్షన్ కు చాలా వ్యత్యాసం కనపడతాం. ప్రధానంగా మీరు చూస్తా ఉన్నారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆయనలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ జరిగితే 2020లో 80 ఏకగ్రీవాలు జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకగ్రీవాలు 12 మాత్రమే. అందులో కాంగ్రెస్ పార్టీ 10, బీఆర్ఎస్ పార్టీ 2. గతంలో 80లో బీఆర్ఎస్ పార్టీ 77, మేము పార్టీ 3 గెలిచిన పరిస్థితి మనం చూసినాం. చాలా డెమోక్రేట్ వేలో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి.
అదే కాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి, దానిలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా చాలా 17,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టామని చెప్పి చాలా స్పష్టంగా, అదేవిధంగా మున్సిపాలిటీ డెవలప్ చేసే ప్రయత్నాన్ని చాలా స్పష్టంగా వివరించడం, అదే కాకుండా వర్కులను కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేము ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీని 12 సంవత్సరాల నుంచి చూశారు, బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు చూశారు. మాకు ఒక అవకాశం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజలు రిక్వెస్ట్ చేసినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉంది, హైదరాబాద్ సంబంధించిన వ్యూను ప్రకటించడం, అదే కాకుండా మున్సిపాలిటీ సంబంధించి కూడా వ్యూను చాలా స్పష్టంగా ప్రకటించడం, అదే కాకుండా చాలా మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. దానిలో భాగంగా అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత మేము నెరవేర్చినటువంటి, అదేవిధంగా మేము తెచ్చినటువంటి పథకాలు కావచ్చు, మేము ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎప్పటికప్పుడు వాస్తవాలు వివరించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎందుకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా అయింది, దాని కారకులు ఎవరని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాం. తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, తెలంగాణ ఏ లక్ష్యాల కోసం తెచ్చుకుని ఆ లక్ష్యాన్ని నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా మహిళల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అద్భుతమైన పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అందుకే దాని నిదర్శనం అన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఒక రోజు ముందు ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం అద్భుతమైన పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే ప్రశ్నించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, మేము ఏం చెప్తూ చాలా స్పష్టంగా ప్రజలకు ఇచ్చిన కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో ఖచ్చితంగా మున్సిపాలిటీ స్థానాలు గెలవబోతా ఉంది. అదే కాకుండా కొంత రెబల్స్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి నష్టమైంది, సర్పంచ్ ఎలక్షన్ కూడా నష్టమైంది, అది మున్సిపల్ ఎలక్షన్ కూడా కొంత నష్టం అవుతుంది. ఏదేమైనా కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. కార్పొరేషన్లు అయితే 5 ఖచ్చితంగా కైవసం చేసుకోబోతా ఉన్నాం. 2 సంబంధించి అక్కడ హంగొచ్చే అవకాశం, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు. కౌశిక్ గారు రెబల్స్ తో టచ్ లో ఉన్నారా మరి? మేడం అట్లా రెబల్స్ తో టచ్ ఉండేది మొత్తం పూర్తిస్థాయి ఫలితం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, పిసిసి అధ్యక్షుడు, అంటే ఇప్పుడు క్యాంపు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి కదా మేడం. క్యాంపు రాజకీయాలు భారతీయ జనతా పార్టీ సంబంధించి ఆదిలాబాద్ ఆ ప్రాంతంలో వాళ్ళు పెట్టుకున్న క్యాంపే. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఇంకా క్యాంపు రాజకీయాలు పెట్టలేదు. అదే కాకుండా పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఇప్పుడు చూస్తే మేడం జనసేన కూడా సూర్యాపేట జిల్లా నేరేడు జిల్లాలో ఒక సీటు గెలిచిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఖమ్మంలో ఇంతవరకు ఎన్నడూ గెలవలేదు. అసరాపేటలో ఒక కౌన్సిలర్ గెలిచిన పరిస్థితి. అసలు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ మధురలో గెలిచింది. అంటే అన్ని పార్టీలకు సంబంధించి అందరూ ఒక్కొక్క కాడ ఒక్కొక్కటి జరుగుతా ఉంది. కాబట్టి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకునే దానిలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అత్యధిక స్థానాలు గెలవబోతోంది. ముక్కోన పోటీ కొన్ని స్థానాలు జరిగింది, కొన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్, కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ, కొన్ని అదే కాకుండా ఎంఐఎం పార్టీ కూడా కొన్ని కార్పొరేషన్ లో ప్రభావం చూసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇప్పటికీ గతంలోకి తేడా ఏంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ సంబంధించి రూరల్ లో చాలా మంది ఎంపీలు ఉన్నారు. ఎందుకంటే 8 మంది ఎంపీలు ఉంటే వాళ్ళకి 7 మంది ఎంపీలు ఉన్న స్థానాల్లో ఎమ్మెల్యే జరుగుతాయి, అదేవిధంగా ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి. 8 మంది ఎమ్మెల్యేల నుండి 7 మంది ఎమ్మెల్యేల అక్కడ ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి. అదే కాకుండా వాళ్ళకి 3 ఎమ్మెల్సీలు అక్కడ కూడా ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ముక్కోన పోటీ కొన్ని స్థానాల్లో, 2 పార్టీల మధ్య కొన్ని స్థానాల్లో పోటీ జరగబోతోంది. కాబట్టి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చూసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం అని చెప్పి ప్రజలు రిక్వెస్ట్ చేసినాం. ప్రజలు కూడా గమనించి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాల్లో కౌన్సిలర్ కార్పొరేట్ గెలిపిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. అయితే కౌశిక్ గారు ఇప్పుడు మీ నేతలు అన్నారు ఓవరాల్ గా 70% పైగా సీట్లు వస్తాయి, 7 5 కార్పొరేషన్లు కూడా మేమే కైవసం చేసుకుంటామని. అసలు ఎగ్జాక్ట్ గా సర్వేలో ఏం చెప్పారు? మేడం సర్వేలో కూడా అదే వచ్చింది. 5 కార్పొరేషన్ నల్గొండ, మంచిర్యాల్, కొత్తగూడెం, రామగుండం, అదే కాకుండా ఈ కార్పొరేషన్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి సర్వేలో వచ్చింది. కాంగ్రెస్ పార్టీగా మేము విశ్వసించడం, ఫలితాలు కూడా ఆ విధంగానే ఫలితాలు వస్తున్న పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా 2 కార్పొరేషన్లకు సంబంధించి, అదే కాకుండా భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీగా అవతరించవచ్చు కానీ పూర్తిస్థాయి మెజార్టీ రాదని చెప్పేసి మనం అందరం భావించడం. సర్వేలు కూడా అదే చెప్పింది. అదే ఇక్కడ ఫలితాలు కూడా ఆ విధంగానే వస్తాయి. కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి కావచ్చు. అదే కాకుండా మిగతా మున్సిపాలిటీ సంబంధించి ఖచ్చితంగా 126 మున్సిపాలిటీ సంబంధించి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చాలా స్థానాల్లో గెలుస్తా ఉంది. ఇప్పటికే ఫలితాలు వస్తా ఉన్నాయి. దానిలో కౌన్సిలర్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కూడా ఎక్సెప్ట్ ఓట్లు లేకుండానే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 2013లో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కానప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు కూడా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఎలక్షన్ జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 523 కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీకి 544, బీజేపీ 144, టీడీపీ 312, వైఎస్ఆర్సీపీ 62, ఎంఐఎం పార్టీ 83 వచ్చినాయి. ఆ రోజు ఏదైతే ఉందో ఈ రోజు కూడా ఇక్కడ జనసేన ఖాతా ఓపెన్ చేసింది, బీజేపీ ఓపెన్ చేసింది ఖమ్మం జిల్లా లాంటిదో, టీడీపీ మధురల వాళ్ళు ఓపెన్ చేశారు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీజేపీ అన్ని పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఖాతా ఓపెన్ చేసినాయి. అదే కాకుండా 50 లక్షల మంది ఓటు హక్కును కూడా ఉపయోగించుకున్నారు. కాబట్టి
మొన్ననే సర్పంచ్ ఎలక్షన్ లో 64% కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. ఇప్పుడు కూడా 70% పైగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఒక ఎలక్షన్ కి ఇంకో ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఓటు బ్యాంక్ కోల్పోతలేదు. అదే కాకుండా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ స్థానాలు గెలుస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఓట్లు బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఓట్లు భారతీయ జనతా పార్టీ షిఫ్ట్ అవుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ తోటి అది మిలాఖాత్ లేదు. అదే కాకుండా వాళ్ళ ఓట్లు కూడా మాకు షిఫ్ట్ అయిన పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈసారి కొంత జాగ్రత్తలు తీసుకొని అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్ లో జరిగిన నష్టాన్ని నివారించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది. కాబట్టి మంచి ఫలితాలు రాబోతా ఉన్నాయి. క్యాంపు రాజకీయాలకు తెలంగాణ రాష్ట్రంలో తావు లేకుండా ఫలితాలు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనపడతాం. రైట్ అండి. విఠల్ గారు, ఇప్పుడు ఉత్తర తెలంగాణపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకున్నట్లుగా ఉంది సిచ్యువేషన్. సో ఫలితాలు మీరు పెట్టుకున్న ఆశలకు దగ్గరగానే ఉన్నాయా? మెయిన్గా ఉత్తర తెలంగాణ పైన ఫోకస్ చేయడానికి రీజన్స్ ఏంటి? సో మాకు సహజంగా ఉత్తర తెలంగాణలో దాదాపు 3 ఎంపీలు ఉన్నారు అక్కడ. అంటే నిజామాబాద్ ఎంపీ కానీ, ఆదిలాబాద్ ఎంపీ కానీ, కరీంనగర్ ఎంపీ కానీ, అట్ ద సేమ్ టైం అక్కడ దాదాపు 7 మంది ఎమ్మెల్యేలు కూడా మాకు అక్కడ ఉన్నారు. మాకు అక్కడ పట్టుంది కాబట్టి అక్కడ మాకు ఎక్కువ ఆశలు పెట్టుకున్నాం. ముఖ్యంగా నిజామాబాద్ అండ్ కరీంనగర్ కూడా 2 మేయర్ కార్పొరేషన్స్ కూడా బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నాయి. లాస్ట్ వరకు రిజల్ట్స్ చూడాలి. గతంలో కూడా నిజామాబాద్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అక్కడ ఆవిర్భవించింది. కానీ అప్పుడున్నటువంటి అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం తోటి పొత్తు పెట్టుకుని వాళ్ళు మేయర్ సీట్ మేము ఎక్కువ సీట్లు గెలిచినప్పుడు కూడా అక్కడ వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ తోటి మేయర్ అక్కడ బీఆర్ఎస్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అట్లా జరిగే అవకాశం లేదని మాకు ఉన్నటువంటి రిజల్ట్స్ బట్టి మాకు తెలుస్తూ ఉంది. డెఫినెట్గా నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ 2 కార్పొరేషన్స్ మా ఖాతాలో వచ్చే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం నిర్మల్ కానీ, ఆర్మూర్ కానీ, లేకపోతే ఆదిలాబాద్ టౌన్ కానీ, ఇట్లా చాలా ఏరియాలో కూడా మున్సిపల్ కౌన్సిల్స్ కూడా మాకు వచ్చే అవకాశం ఉంటుంది. మాకు మహబూబ్నగర్లో కూడా 3-4 కౌన్సిల్స్ వచ్చే అవకాశం ఉందనేది మాకున్నటువంటి అంచనాను బట్టి తెలుస్తుంది. మేము ఎక్కడో వీక్కున్నామంటే సహజంగా నల్గొండ కానీ, ఖమ్మంలో కానీ, కొంత పార్ట్ ఆఫ్ వరంగల్లో కానీ మేము బలం పుంజుకోలేదు. మాకు అక్కడ బలం పెరగలే కూడా. సో ఎక్కడైతే మాకు గెలిచే అవకాశాలు ఉన్నాయి, మేము ఎక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టాం, అక్కడ మంచి రిజల్ట్స్ వస్తుందని మేము అనుకుంటున్నాం. లాస్ట్ వరకు చూడాలి మరి. అధికార పార్టీ డైరెక్ట్ ఎలక్షన్స్, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఇవి. మరి ఎలాంటి ప్రలోభాలకు గురి చేసి ఈ క్యాంపు రాజకీయాలతోటి బీజేపీ నాయకులను కానీ, ఇతర పార్టీ నాయకులను కానీ ప్రలోభ గురి చేసి మరి వాళ్ళు అధికార పార్టీకి మలుచుకునే అవకాశం ఉంటుందా? మరి ఇది డైరెక్ట్ ఎలక్షన్స్ అయితే బాగుండేది. గతంలో 2000 రాజశేఖర రెడ్డి పీరియడ్ అనుకుంటా. బహుశా అంతకన్నా ముందు మున్సిపల్ చైర్మన్ కానీ, మేయర్ కానీ డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండే ఒకప్పుడు. ఆ సిస్టమ్ అయితేనేమో ప్రజాభిప్రాయం చాలా స్పష్టంగా వస్తుంది. కానీ ఇక్కడ ఇవి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి కౌన్సిలర్స్ కానీ, కార్పొరేషన్ మేయర్ ఎన్నుకోవాల్సిన వాతావరణంలో, హంగ్ ఏర్పడిన తరుణంలో, ఎవరికి మెజార్టీ రాని తరుణంలో ప్రలోభాలకు గురి చేసేసి ఆయా వాళ్ళకి అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సహజంగా. ఎందుకంటే అధికారంలో వాళ్ళు ఉంటారు, మంత్రులు ఉంటారు కాబట్టి అధికార యంత్రాంగం సహకరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పెంచుకునే అవకాశం ఉంటే పెంచుతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ అది ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలి. అట్లాంటి క్యాంప్ రాజకీయాలు ఎవరు కూడా ప్రమోట్ చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికార పార్టీ కూడా నిజంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడి, సరే ఎవరు గెలిస్తే వాళ్ళది ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే వాతావరణం మనం సృష్టించుకోవాలి తప్ప ఈ రకంగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీతో మళ్ళీ మెర్జ్ అయిపోయి ఆ మేయర్కి సపోర్ట్ చేయడం, ఆ చైర్మన్ సపోర్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని అవపాసపాలు చేసినట్లు అవుతుంది. అట్లా జరగకుంటే ఉంటే బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే విఠల్ గారు, ఇప్పుడు బలం పుంజుకోకపోవడానికి కొన్ని ఏరియాస్లో అభ్యర్థులు కారణమా, లేకపోతే ఏంటి లీడర్షిప్ ఏంటి, ఎక్కడ మీరేమో గమనించారు? నేను ఇంతకుముందు చెప్పినట్టమ్మా, ప్రారంభంలోనే సహజంగా ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ అధికారంలో ఉన్నప్పుడు కింది స్థాయి కార్యకర్తలకు రాజకీయ అనుభవం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక బలం కానీ, అంగబలం పెంచుకునే అవకాశం ఉంటుంది. దశాబ్ద కాలం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి డెఫినెట్గా వాళ్ళకు గ్రౌండ్లో కార్యకర్తల బలం కావచ్చు, రాజకీయ అంగబలం కానీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉంటుంది. మేము అధికారంలో ఎన్నడూ లేదు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంతంలో. ఒకసారి అధికారంలోకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇతర పార్టీలతో బలంగా పోటీపడి నిలబడే కార్యకర్తల బలం ఉంటుంది. కొంత సమయం పడుతుంది. మాకు నిరంతరంగా మేము పెరుగుతూనే ఉన్నాం, ఎక్కడ కూడా తగ్గలే. మీరు చూస్తూ ఉన్నారు గతం రిజల్ట్స్ని బట్టి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ విషయానికి వచ్చేసరికి నిరంతరంగా మా సంఖ్య పెరుగుతుంది, మా ఓట్ బ్యాంక్ పెరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా గత మున్సిపల్ ఎలక్షన్ కానీ ఇప్పుడు డెఫినెట్గా మేము ఎక్కువ ఓట్ బ్యాంక్ కానీ, మా కౌన్సిల్ సీట్లు కానీ, కార్పొరేట్ సీట్లు కానీ పెరగడానికి అవకాశం ఉందమ్మా. లేదనంటే ఇప్పుడు ప్రచారంలో కొంతమంది బండి సంజయ్ ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నారు, రాష్ట్రానికి ఏం చేయలేదు, ఏం తీసుకురాలేదని కూడా ప్రచారంలో చేశారు. అవన్నీ అసలు ఎఫెక్ట్ పడినాయా? అవన్నీ అసలు కన్సిడర్ చేయొచ్చు? ఇప్పుడు సహజంగా కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రాలు మనుగడ సాధించలేవు. ఇవాళ లోకల్ బాడీకి 100% గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ ఏదైతే లోకల్ బాడీ ఉన్నాయో గ్రామ పంచాయతీలు డైరెక్ట్గా కేంద్రం నిధులు పంపిస్తుంది. మున్సిపాలిటీ కూడా అమృత్ అనే ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ ఉందమ్మా.
అటల్ మిషన్స్ ఆఫ్ రీజనవేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ కింద దాదాపు గత 10 సంవత్సరాల నుంచి 20,000 కోట్ల రూపాయలు అర్బన్ ఏరియాస్లో ఖర్చు పెట్టడం జరిగింది. అది వాటర్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, సివేజ్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు. హైదరాబాద్లో కూడా ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ కానీ, గతంలో ఉన్న అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, మెట్రో డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఎస్ఆర్డిపి కింద స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కింద ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ కట్టినా, రోడ్స్ కట్టినా, నేషనల్ హైవేస్ బిల్డప్ చేసినా, లేదా రైల్వేస్ డెవలప్మెంట్ చేసినా కేంద్ర ప్రభుత్వం సహకారాలతో జరుగుతాయమ్మా. అది ప్రజలకు తెలుసు. కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రాలు మనుగడ సాధించాలో పెట్టి పరిస్థితులు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు కేంద్రం ఇస్తుంది, రాష్ట్రం ఖర్చు పెట్టాల్సింది రాష్ట్రం పెట్టాలి. జాయింట్ డెవలప్మెంట్ జరగాలి కదా. ఇప్పుడు ఏమి ఇవ్వలేదు, ఏమి గుండు చిన్న ఇచ్చారు, జీరో ఇచ్చారంటే ప్రజలు నమ్మాలి కదా. ఇవాళ అధికారికంగా కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంలో 11-12 సంవత్సరాల నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. వివిధ సెంట్రల్ ప్రాజెక్టులు కావచ్చు, స్టేట్ ప్రాజెక్టు కావచ్చు, రోడ్స్ కావచ్చు, హైవేస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్స్ వెబ్సైట్లో ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో కేంద్ర మంత్రిగా అందరు ఎడిటర్స్ని పిలిపించి బహిరంగంగా చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పినప్పుడు వాళ్ళ సంఖ్య 9 లక్షల రూపాయలు, దాదాపు 3 ఏళ్ల కింద. ఇవాళ 12 లక్షల కోట్ల రూపాయలకు ఒక్క తెలంగాణ మీద ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. నిధులు ఇవ్వలేదని చెప్పుకుంటే ఎట్లా? అంతెందుకమ్మా, గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళు సన్నబియ్యం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ వల్ల 29 రూపాయలు ఖర్చు పెడుతుంది ఒక కేజీ మీద కేంద్ర ప్రభుత్వం. అట్లా వీళ్ళ గ్యాస్ ఇచ్చిన గ్యాస్ సబ్సిడీ ఉంటుంది. ఏ ప్రాజెక్టు తీసుకున్నా, ఈవెన్ ఇండ్లు, వాళ్ళు ఇందిరమ్మ పేరు మీద ఇండ్లు పెట్టుకున్నా కేంద్రం యొక్క నిధులు ఉంటాయి అందులో. అన్ని అభివృద్ధి కార్యక్రమంలో కేంద్రం వాటా ఉంటుంది. కేంద్రం వాటా లేకుండా రాష్ట్రాలు మనగడ సాధించలేవు. అది అందరికీ తెలిసిన విషయమే. రాజకీయాల ఎన్నికల సందర్భంలో బ్లేమ్ చేసే అవకాశం ఉంటుంది, కానీ రియాలిటీ ఇస్ రియాలిటీ కదమ్మా. ఎస్, రైట్. శ్రీధర్ గారు, ఈ గడ్డపోతారం గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం మొట్టమొదటిగా ఇంకా అక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది బీఆర్ఎస్. సో ఓవరాల్గా 18 వార్డులకు గాను 14 బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. సో ఈ ఫలితాన్ని ఎలా చూస్తారు మీరు? అక్కడ ఆ ఫలితానికి అనుకూలించిన అంశాలు ఏంటని మీ వివరణ? అంటే ఫలితాలు ఇప్పుడప్పుడే మనం పూర్తిగా చెప్పలేం, కానీ టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ కూడా కైవసం చేసుకున్న మున్సిపాలిటీలు మనం చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. ప్రజలు ఏకపక్షంగా కాంగ్రెస్ వైపు లేరనేది స్పష్టమవుతుంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత ప్రభావితమైన మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా వాటిల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు కనబరుస్తుంది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో అలయన్స్లో ఉన్న జిల్లాలు ఉన్నాయో 1-2, అక్కడ మాత్రం బీఆర్ఎస్ పార్టీ వెనకబడి ఉంది. ఇక్కడ కారణం ఒకటే, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కేంద్రం అధికారం దన్నుతో బీజేపీ పార్టీ కేంద్ర మంత్రులు అతిరథ మహారథులు ప్రచారం చేశారు. ఇక రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారు అది చెప్పాల్సిన పని లేదు, వాడవాడలు తిరిగారు. ఈ 2 పార్టీలు కూడా ప్రధానంగా టార్గెట్ చేసింది బీఆర్ఎస్ పార్టీని. ఈ ఎన్నికల స్థాయిని గమనించండి. ప్రధానంగా వాస్తవానికి జాతీయ స్థాయిలో సమీకరణలు చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువు బీజేపీగా ఉండాలి, బీజేపీకి బద్ధశత్రువుగా కాంగ్రెస్ ఉండాలి. కానీ ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో ఈ 2 పార్టీలు కూడా బీఆర్ఎస్ని టార్గెట్ చేసినాయి. ఆ ప్రసంగ సరళి మనం గమనించవచ్చు. అయినప్పటికీ కూడా మరి కేసీఆర్ గారు ప్రచారానికి రాకపోయినా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా మాజీ మంత్రులు, ఉన్న శాసనసభ్యులు వీళ్ళంతా కలిసి రంగంలోకి దిగి దాదాపుగా పోటీగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 1000 వరకు ఫలితాలు వెలువడ్డాయి. 1000లో ఒక 500 పైచులకు కాంగ్రెస్ ఉంటే 400 దాటి ఇతర పక్షాలు ఉన్నాయి. ఇతర పక్షాలంటే సరే, ఇతర పక్షాలు బీఆర్ఎస్ కౌంట్లోగా వేసుకుంటామా లేదా అని కాదు, కానీ ప్రజల నాడి ఎట్లా ఉందో అని చెప్పడం కోసం చెప్తూ ఉన్నాను. బీఆర్ఎస్ వెంటనే ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ మన మిత్రులు ప్రస్తావించారు, తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు అసలు పోలికలేని ఫలితాలు మనకు వచ్చినాయి, చూసాం మనం. ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో 8 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇవాళ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించాల్సి ఉండే మున్సిపాలిటీ. ఆ 8 లోక్సభ సెగ్మెంట్లలో ఉన్న మున్సిపాలిటీలోనైనా ఆధిక్యం చూపించాల్సిన అవసరం ఉండింది. కానీ ఇందాక బీజేపీ మిత్రులు చెప్తున్నారు, కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లో ఆశాజనకంగా ఉంది, మాకు ఇంకా ఫలితాలు సాధిస్తామని ఆశావహంగా ఉన్నారు వాళ్ళు, తప్పులేదు. బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విఫలమైంది ఏంటో ప్రజలకు చాలా ప్రభావవంతంగా తీసుకెళ్ళింది. ఏ వాగ్దానాలు చేశారు, ఏ వాగ్దానాలు వాళ్ళు చెల్లించలేదు.
ఏ వాగ్దానాలు మర్చిపోయారు వాళ్ళు ఎన్ని వాగ్దానాలు ఇంకా మనకు బకాయి ఉన్నారని చెప్పేసి చాలా స్పష్టంగా చాలా ప్రతిభావంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతమయ్యాయి. కాబట్టి వాళ్ళ రిజల్ట్స్ ఇంత ఆశాజనకంగా దాదాపు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి నువ్వా అంటే నేనా అన్న ధోరణిలో ఉన్నాయి. ఇంకా రాబోతున్నాయి. ఇప్పుడు 1000 దాటిన ఫలితాల్లో మనం చూస్తే ఒక 50 మాత్రమే ఆధిక్యంలో ఉంది మిగతా పక్షాల. కాంగ్రెస్ పార్టీ ఒక అందనంత దూరంలో ఏమీ లేదు, ఏమైనా జరగచ్చు. ఇందాక మిత్రుడు విఠల్ గారు చెప్పారు చాలా మంచి విషయం. ఒకవేళ బొటాబొట్టి మెజార్టీలు వచ్చినా, హంగు ఏర్పడ్డా, లేక ఇండిపెండెంట్లు గెలిచినా అధికార పార్టీ ఎప్పుడైనా కానీ ఒక పైచేగా ఉంటుంది. అధికార పార్టీ లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. ఏదేమైనా కానీ మున్సిపల్ ఎన్నికలన్నీ అయిన తర్వాత సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఓటమిలు గెలుపులు పక్కన పెడితే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ పార్టీ గుర్తుల మీద జరిగిన ఎన్నికల్లో ఓవరాల్గా సీట్ల కంటే కూడా ఓటింగ్ శాతం ఎవరిదెంత అనేది ప్రధానంగా ఉంటుంది. ఆ ఓటింగ్ శాతాన్ని బట్టి ప్రజల మనోభావాలు వ్యక్తమవుతాయి. 1-2 తేడాతో ఒక అభ్యర్థి ఒక చోట ఓడిపోవచ్చు, 1,00,000 మెజార్టీతో ఒక అభ్యర్థి గెలవచ్చు. ఆ గెలుపోటములు, ఆ స్థానాలు, సంఖ్యలు, గణాంకాల కంటే ముఖ్యంగా ప్రజలు ఎటువైపు చూస్తున్నారనే విషయం పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టంగా తెలంగాణ వ్యాప్తంగా ఉప ఎన్నికలు పక్కన పెడతాం. ఉప ఎన్నికలలో ఒక శాసనసభ నియోజకవర్గానికో లోక్సభ నియోజకవర్గానికో పరిమితమై ఉంటాయి. కానీ గుర్తుల మీద జరిగే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు హైదరాబాద్ మినహాయిస్తే ప్రజల ఆలోచన ధోరణి మారిందని స్పష్టమవుతుంది. ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ వైపు సమీకృతులవుతున్నారు స్పష్టమవుతుంది. అదే లోక్సభ ఎన్నికలు తీసుకుంటే పోటాపోటీగా కాంగ్రెస్ బీజేపీ ఉన్నారు. అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్కు పోటీ ఉన్నట్టే అనిపించలేదు. ఇందాక మనం ఓట్ల సరళి మనం చూసాం, ఓటింగ్ శాతం ఎంత అని. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మళ్ళీ తెర మీదకి వచ్చింది బీఆర్ఎస్. మళ్ళీ కాంగ్రెస్కు పోటీ నేనే, కాంగ్రెస్కు పోటీ ఇచ్చేదైనా, రేపు భవిష్యత్తులో ఆశాజనకమైన ఫలితాలు సాధించేదైనా, అధికారంలోకి వచ్చేదైనా బీఆర్ఎస్ పార్టీయే. ఇక్కడ జరిగింది ఏంటంటే మున్సిపల్ ఎన్నికల్లో మొన్న లోక్సభ ఎన్నికల్లో జరిగినప్పుడు నిజంగా ప్రత్యామ్నాయం బీజేపీ అవుతుందేమో అని అనుకున్నారు చాలామంది ఆ ఫలితాలను బట్టి. కానీ ఇవాళ జరిగింది ఏంటి, మళ్ళీ యథాతథంగా బీజేపీ యథాపూర్వస్థితి ఏదైతే ఉందో అక్కడికే వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. 1-2 గెలుచు. గతంలో కూడా నల్గొండ, నిజామాబాద్ ఇలాంటి మున్సిపాలిటీలు గెలిచిన చరిత్ర బీజేపీకి ఉంది, లేదని కాదు. కానీ మళ్ళీ యథాపూర్వస్థితి బీజేపీకి చేరుకుంటుంది. అంటే ప్రజలు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని ఢీకొనే సత్తా, ప్రశ్నించే సత్తా, నిలదీసే ఆ దమ్ము ధైర్యం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని ఈ ఎన్నికల్లో మరొకసారి వాళ్ళు తమ అభిప్రాయాన్ని ఓటు ద్వారా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా కానీ గెలుపోటములు అనేవి అటు ఇటుగా ఉన్న సంకేతాలు ఇస్తూ పోతారు ప్రజలు. ఒక్కసారిగా పైనుంచి కుంభవృష్టి కురిసినట్టుగా ఉండదు ఫలితాల సరళి ఎప్పుడు కూడా. మొన్నటి సర్పంచ్ ఎన్నికలు కానీ ఇవాళ మున్సిపల్ ఎన్నికల సరళి కానీ చూస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తీవ్రమైన హెచ్చరిక చేసినట్టుగానే భావించాలి. గణకాల పరంగా చూసుకుంటే 10 సీట్లు ఎక్కువ రావచ్చు, ఒక 4 మున్సిపాలిటీలు ఎక్కువ రావచ్చు, అది వేరే విషయం. కానీ ప్రజలు మాత్రం హెచ్చరిక చేశారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. 1970 లోక్సభ ఎన్నికల్లో యూపీలో 85కు 85 జనతా పార్టీ గెలిచింది. కానీ అనుకోకుండా ఆజంఘడ్ అనే ఒక లోక్సభ నియోజకవర్గంలో అభ్యర్థి మరణించడం వల్ల ఉప ఎన్నిక వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ స్థానంలో. మిగతా 84 మంది జనతా పార్టీ సభ్యులు ఉన్నారు. కానీ అది రాబోయే ఎన్నికలకు ఒక హెచ్చరికగా ఆనాడు భావించాలి అప్పటి పార్టీలు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒక హెచ్చరికగా భావించాలి, ఆషామాషిగా తీసేయొద్దు. ఎప్పుడంటే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎన్నికలైన తర్వాత చెప్పారు, మీరు 5 ఏళ్ల కోసం గెలిచారు, ప్రజల తీర్పు శిరసా వహిస్తాం, మీరు పరిపాలించండి, మంచి పేరు తెచ్చుకోండి, మరొక్కసారి గెలవండి, అంతే తప్ప ఇతరత్ర విషయాలు జోలిగిపోకుండా చాలాసార్లు చాలామంది విశ్లేషకులు చెప్పారు, రాజకీయ పరిశీలకులు చెప్పారు. కానీ మొన్నటి ప్రసంగ శైలి సరళి చూస్తే కాంగ్రెస్ నాయకులది తాము చెప్పింది ఏంటి, చేసింది ఏంటి, చేయబోతుంది ఏంటి ఎక్కడ ప్రస్తావన ప్రధానంగా రాలేదు. అస్తం దూషణ, తిరస్కారాలు మాత్రమే మనకు ఆ ప్రసంగాల్లో కనిపించాయి. దాని విషయంలో ప్రజలు ఏవగించుకున్నారు, మేధావులు ఏవగించుకున్నారు. ఇంకా 2 ఏళ్ళు దాటిపోయింది,
సగం సమయం పూర్తయిపోయింది గెలిచి, ఇంకా 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 పరదూషణ ఆత్మస్థుతి మీదే పరిపాలన కొనసాగిస్తారా అన్న ఒక విసుగు అనేది ప్రజల్లో స్పష్టంగా కనిపించింది. ఇప్పటికైనా చూడాలి, మధ్యాహ్నానికి 3-4 కానీ స్పష్టమైన ఒక ఫలితాల సరళిన తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా కానీ అధికార కాంగ్రెస్కి కానీ అటు బీజేపీకి కానీ ఒక ప్రాంతీయ శక్తి అయిన బీఆర్ఎస్ పార్టీ ధీటుగా నిలిచి ఇవాళ తెలంగాణ రాజకీయాలు నిలబడ్డం, అత్యంత ఆశాజనకమైన ఫలితాలు సాధించడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకా భవిష్యత్తులో మరిన్ని మార్పులు రాబోతుంటాయి, అది మనం చూడాలి. రైట్. మల్లికార్జునరావు గారు, ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారాలు చేసాయి, మీరిద్దరూ ఒక జట్టు అంటే మీరిద్దరూ కలిసి నడుస్తున్నారని ఒకళ్ళ మీద ఒకళ్ళు అవి ప్రచారాల్లో మనం చూసాం, విన్నాం కూడా. సో ఇక ప్రళయబాల సంగతి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. సో ఈ ఎన్నికల్లో, ఈ పురపోరులో ముఖ్యంగా ఈ ఎన్నికల ఫలితాలని కానీ లేకపోతే ఎన్నికల్ని కానీ డిసైడ్ చేస్తున్న అంశాలు ఏంటి? ఇక్కడ డిసైడ్ చేసే అంశాల పట్ల ప్రజలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని మనం పరిశీలిస్తే 10 ఏళ్ళు రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు, చాలా పెన్షన్స్ కానీ ఇట్లాంటి పథకాలు చాలా పాపులరిస్ట్గా ఉన్నాయి. ప్రజల్లో కూడా వాటి పట్ల చాలామంది అత్యధిక లబ్ధి పొందారు. కనుకనే 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. కానీ అంతకు మించి హామీలు 6 గ్యారంటీల పేరుతోటి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. కనుక ప్రజలు ఈ దాంట్లో ఉన్నటువంటి రైతు బీమా, రైతు భరోసా పేరు మార్చినా కూడా, ఒకవేళ ఏదో కళ్యాణ లక్ష్మిని ఇంకొక పేరు మార్చినా కూడా ఇవే పథకాలు కంటిన్యూ అవుతాయి అని తెలంగాణ ప్రజలు అనుకున్నారు. కనుకనే కాంగ్రెస్ మేనిఫెస్టో బీఆర్ఎస్ పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల కంటే భిన్నంగా ఉండడం వల్ల ప్రజలు అటువైపు ఓటు వేయడం జరిగింది. అదేవిధంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కంటే కూడా కాంగ్రెస్ బెటర్గా అందిస్తుందన్న ఒక ఆశతో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంటులో కానీ తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ పార్లమెంట్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ల చరిత్రలో, అంటే 2001లో పార్టీ ఫామ్ అయిన కాడ నుంచి 2024 వరకు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యంత ఘోర పరాజయాన్ని చవిచూసింది. కనీసం ఒక సింగిల్ పార్లమెంటు స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది. ఇక్కడ ప్రజలు మేనిఫెస్టోల కంటే కూడా పరిపాలనకు పట్ల ఎక్కువగా తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కూడా తెలుగు ప్రజలు ముఖ్యంగా ప్రభుత్వ పరిపాలనకు ఒక పరీక్షలు పెడుతున్నట్టు అర్థమవుతున్నది. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనే ఇస్తూ వస్తున్నది. జరిగినటువంటి ఉప ఎన్నికలతో సహా ఒక కంటోన్మెంట్లో 3rd పొజిషన్లో ఉంది, కానీ జూబ్లీహిల్స్లో గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద సీట్స్, అంటే 50%, ఇప్పుడు మనకు వచ్చినటువంటి 1106 మనకు టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. దాంట్లో దాదాపు 350 పైగా ఆ టీఆర్ఎస్, 600కు పైచిలకు కాంగ్రెస్ వార్డులు గెలుస్తూ ఉన్నది. అంటే ఆల్మోస్ట్ ఒక 50% ఇప్పుడున్నటువంటి అంచనాలు ఉన్నాయి. సో కనుక బీఆర్ఎస్ డెఫినెట్లీ ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, లేదంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అంటే కేసీఆర్ ఈ ఎన్నికల్లో ప్రచారానికి లేడు కనుక ఆ కేటీఆర్ ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్ని తానై రాష్ట్రం మొత్తం కూడా సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. కనుక వీళ్ళ మధ్య మాటల యుద్ధము బీజేపీ కార్నర్గా జరుగుతూ ఉన్నది. అంటే ఒకవేళ బీఆర్ఎస్ గట్టిగా ఎక్కడ బీజేపీ కాంగ్రెస్ 2 ఒకటి అనే విధానాన్ని ప్రజల్లోకి చెప్పించడంలో, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, కాళేశ్వరం కేసు కావచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వరకు, అంటే బీజేపీ కాంగ్రెస్ 2 ఒకటి అని ప్రజలకు చెప్పడంలో అంటే టీఆర్ఎస్ బాగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా రేవంత్ రెడ్డి, నేను సిబిఐ కేసు కాళేశ్వరం పైన మేడిగడ్డ బ్యారేజ్ తర్వాత కాళేశ్వరం కేసును మొత్తం కూడా, లేదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కూడా కల్వకుంట్ల కుటుంబానికి చెందినటువంటి వాళ్ళే నిందితులుగా ఉన్నారు. వీళ్ళని కాపాడడంలో బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అనే కోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తూ ఉన్నది. కనుక ఈ రెండిట్లలో భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విఠల్ గారు ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు
ఆ కరీంనగర్ కానీ నిజామాబాద్లో వాళ్ళకి 8 మంది ఎంపీలు ఉన్నారు, కానీ వాళ్ళ 2 ఎంపీలు ఉన్న కేంద్రీకృతంగా ఉన్నటువంటి కొంత ఆదిలాబాద్ కావచ్చు, అంటే 3 ఎంపీలు ఉన్న దగ్గర మాత్రమే కొంచెం అనుకున్న స్థాయిలో వాళ్ళకు వస్తున్నాయి, వార్డులు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఇంకా మనము 4 గంటల వరకు చూసినా కూడా. కనుక మిగతా కాడ మరి మిగతా 5 ఎంపీలు ఉన్న పరిస్థితుల్లో దగ్గర ఏంటి అనేది ఒక ప్రశ్న. కనుక భారతీయ జనతా పార్టీ డెఫినెట్ లీడర్ అనే వ్యక్తి పైననే క్యాడర్ అనేది ఆధారపడుతూ ఉంటుంది. కనుక బీఆర్ఎస్ డే 1 నుంచి కూడా కాంగ్రెస్ను అటాక్గానే వీధి పోరాటాలు కావచ్చు, ఏ రకమైన పోరాటం వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్నా, కాళేశ్వరం లాంటి స్కామ్ కుంభకోణాలు ఉన్నా, ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలు ఉన్నా కూడా నిటారుగా ఇతర సమస్యల పట్ల ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ, ముఖ్యంగా కోల్ స్కామ్, సింగరేణి కోల్ స్కామ్ను బయటపెట్టడంలో కానీ, రకరకాల మూసీ పట్ల కానీ, ఇతర అనేక టెండర్లలో కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నది. కనుక అదే ఎదురు దాడిని ఎదుర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ పైన ఎదురు దాడి చేస్తూ ఉన్నది. ఈ ట్రయాంగిల్ ఫైట్లో బీజేపీ ఒకవేళ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ చేస్తున్నట్టు, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ 2 ఒకటే అని బీఆర్ఎస్ చేస్తున్న సమయంలో ఈ ట్రయాంగిల్ ఫైట్లో ప్రజలు అంటే స్పష్టంగా మనకు అధికార పార్టీకి లేదా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నట్టు మనకు ఈ వాళ్ళ అర్బన్ ఓటర్ల ఇస్తున్నటువంటి తీర్పును బట్టి చూస్తే మనకు అర్థమవుతున్నది. కనుక ఎప్పటికైనా అధికార పక్షానికి వచ్చే ఎన్నికల నాటికి కూడా ప్రతిపక్షంగా ఎప్పటికీ కూడా బీఆర్ఎస్ ఉంటుంది. దాన్ని దాటిపోవాలంటే ఈ రెండింటిని ఎట్లా కౌంటర్ అటాక్ చేస్తుంది అనేది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో ఉన్న నాయకత్వం కూడా పునరాలించుకొని ఎవరు మరి ప్రతిపక్ష హోదాకు వస్తారనేది ఆ రెండింటి పైన కాంగ్రెస్ ఎలాగో అధికారంలో ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది. కనుక ఈ ప్రతిపక్ష పార్టీకి హోదా రావాలంటే ఓట్లు సీట్లు తప్ప లేదా ఓట్లు శాతం తప్ప వేరే మార్గం అనేది ఉండదు. మనకు ఎన్నికల వ్యవస్థలో ఓట్లు సీట్లు ఓట్ల శాతం పర్సంటేజ్ పైనే ఆధారపడి ప్రజల నాడి ఉంటుంది. ప్రజలు కూడా అటువైపే ట్యూన్ అవుతారనేది మనము అనేక సెఫాలజీ చూడవచ్చు, లేకపోతే ఎన్నికల పరిశీలనలు ఎన్ని చూసినా కూడా మనకు స్పష్టంగా అర్థమయ్యేది అదే మేడం. రైట్ అండి, రైట్. ప్రత్యేక చర్చలో చిన్న విరామం తీసుకుందాం. చరణ్ కౌశిక్ గారు, సో ఈ మున్సిపల్ ఎన్నికలు 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అని సీఎం సహా మంత్రులు అన్నారు, ఎమ్మెల్యేలు కూడా అన్నారు. మరి పట్టణాల్లో ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉందంటారా? మేడం, ఆ స్థాయిలో ఆదరణ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అత్యధికమైనటువంటి మున్సిపాలిటీ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ గెలుస్తా ఉంది. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు 2023లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ 64 గెలిచింది. 2024లో జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో 3 ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 8 అయ్యారు. అదే కాకుండా కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో గెలిచినాం, తర్వాత జూబ్లీస్ బై ఎలక్షన్ లో గెలిచినాం, తర్వాత వరంగల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే కాకుండా మహబూబ్నగర్ లో లోకల్ బాడీ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అదే కాకుండా కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఓడిపోయిన, టీచర్స్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. ముక్కోన పోటీ ఎక్కడ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ సునాయాసం గెలుస్తా ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోయినట్లయితే ఆ ఓటు బ్యాంక్ అనేది అటు ఇటు షిఫ్ట్ అవుతా ఉంది. మీరు చూడండి, ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు 37% నుంచి దాదాపు 17% పరిమితం అయితే 20% భారతీయ జనతా పార్టీ షిఫ్ట్ కావడంతో 4 ఉన్నటువంటి ఎంపీలు 8 అయిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా మహబూబ్నగర్ లో లోకల్ బాల్ లో భారతీయ జనతా పార్టీ 120 ఓట్లు ఉన్నాయి. వాళ్ళు పోటీ చేయకపోతే అది భారతీయ జనతా పార్టీ ఓట్లు బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచిన పరిస్థితి. వరంగల్ లో గ్రాడ్యుయేట్ లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే 3 ముక్కోన పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, తీర్మానం వల్ల ఎమ్మెల్సీ అయ్యాడు. కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు, గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ గెలిచిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఓట్లు అనేది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తా ఉంది. 3 పార్టీలు కాకుండా బీఆర్ఎస్ పార్టీ భారతీయ ఏదో ఒకటి పోటీ చేస్తే వాళ్ళ ఓటు వీళ్ళకు, వీళ్ళ ఓటు వాళ్ళకి షిఫ్ట్ అవుతా ఉంది. కాబట్టి ఫలితాలను కూడా డిఫరెంట్ గా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సంబంధించి కూడా ఇప్పుడు దాదాపు 8 మంది ఎంపీలు ఉంటే 7 ఎంపీలు ఉన్న కాడ ఎలక్షన్ జరుగుతా ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే 7 ఎమ్మెల్యేలు ఉన్న కాడ ఎలక్షన్ జరుగుతా ఉంది. 3 ఎమ్మెల్సీల కాడ కూడా ఎలక్షన్ జరుగుతా ఉంది. 2 రాజ్యసభ కాడ జరుగుతలేవు, 2 కేంద్ర మంత్రులు, 1 కేంద్ర మంత్రి దగ్గర కూడా ఎలక్షన్ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ 12 సంవత్సరాల కాలం పాటు అవకాశం ఇచ్చారు. వాళ్ళు తెలంగాణకు ఏం చేయలేదని చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. బీఆర్ఎస్ పార్టీ కూడా 9 సంవత్సరాల కాలం చూసారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మాకు అవకాశం ఏంటి, మేము చేసిన డెవలప్మెంట్ చూసి ఓట్లేయండి అని చెప్పి ప్రజలు కొన్నాం, ఓట్లు ప్రజలే ఇచ్చారు. అదే కాకుండా ఇప్పుడు చూస్తా ఉన్నాం, భిన్నమైన ఫలితాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా ఓటేపల్లి మున్సిపాలిటీ అలంపూర్ సంబంధించి వాళ్ళు గెలిచిన పరిస్థితి, ట్రాన్స్జెండర్ కూడా చిట్యాల్లో గెలిచిన పరిస్థితి, భారతీయ జనతా పార్టీ అసరాపేటలో గెలిచిన పరిస్థితి, జనసేన సంబంధించి సూర్యాపేట సంబంధించి నేరేడులో వాళ్ళు కూడా గెలిచిన పరిస్థితి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో
చాలా భిన్నమైన ఫలితాలు కావచ్చు, భిన్నమైన పార్టీల సంబంధించి పోటీ చేసినప్పుడు కూడా టీడీపీ మధ్యలోకి గెలిచిన పరిస్థితి. కాబట్టి గెలిచే వాళ్ళు గెలుస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం అత్యధికంగా ప్రజలు కూడా ఆదరిస్తా ఉన్నారు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 417 హామీలు ఇస్తే మేము 200 హామీలు నెరవేర్చినాం. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మహిళల కోసం అద్భుతమైన పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ దీంట్లో కూడా దాదాపు 25 లక్షల మంది మహిళలు ఓటకు ఉపయోగించుకుంటా ఉన్నారు. కాబట్టి మహిళలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడరు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 2 రోజుల వరకు ఉచిత కరెంట్ కావచ్చు, 5 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, తర్వాత మున్సిపాలిటీకి సంబంధించి ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి తెలంగాణ రాష్ట్రం మాస్టర్ ప్లాన్ కూడా రూపొందిస్తాం. భవిష్యత్తులో తెలంగాణ అగ్రగామికి తీసుకుపోయే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతామని చాలా స్పష్టంగా ప్రచారంలో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వివరించారు. దాన్ని నమ్మే ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిరు. ఖచ్చితంగా కార్పొరేషన్ లో కూడా మీరు చూస్తారు, కరీంనగర్, నిజామాబాద్ ఫలితం కొంత లేట్ అవుతుండొచ్చు కాక దాంట్లో కూడా భిన్నమైన ఫలితాలు కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి 5 కార్పొరేషన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అదే కాకుండా 75% పైగానే మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. సౌత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆదరణ ఉన్నది, ఇంకా ఆదరణ కూడా పెరిగే అవకాశం ఉంది. నార్త్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఏదైతే ఫలితాలు వచ్చినాయో ఆ ఫలితాలను కూడా మరొకసారి రిపీట్ కాబోతా ఉంది. ఓకే విఠల్ గారు, ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలువడుతున్న ఫలితాలను బట్టి ఇతరులతో పాటు ఈక్వల్ గా బీజేపీ సీట్లు వస్తున్నాయి. సో అసలు ఇక్కడ పోటీ ఎవరితో అనుకోవాలి? కాంగ్రెస్ బీఆర్ఎస్ తో అనుకోవాలా, లేకపోతే ఈ ఇండిపెండెన్స్ తో అనుకోవాలా? డెఫినెట్ గా నేను మళ్ళీ చెప్తున్నామా, అధికారంలో ఉన్న పార్టీకి డెఫినెట్ గా ఎడ్జ్ ఉంటుంది. ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, అధికార పార్టీకి సంబంధించిన పథకాలు ఉంటాయి, ప్రలాప్ గురించి అన్నిటికి మించి అధికార యంత్రాంగం సహకారాలు ఉంటాయి. చాలా మనం వీడియో చూసినాం ఎన్నికల సరళిలో. అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పోలీసు వాళ్ళని రకరకాల ప్రలోభ గురి చేసిన సందర్భాలు చూసినాం మనం. కొంత ఎడ్జ్ ఉంటుంది, కానీ ఇది ఎప్పటికీ నిలబడదాం. ఒక మాట మనం ఈ సందర్భం చెప్పుకోవాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు నాకు తెలిసి 90% మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచింది. 110, అప్పుడు కూడా 110, దాదాపు 100, 110 దాకా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మళ్ళీ 2023 ఎలక్షన్స్లో ఏం జరిగింది? కంప్లీట్ రివర్స్ వచ్చింది కదా రిజల్ట్. సో అధికార పార్టీ ఉన్నప్పుడు గెలిచినటువంటి రిజల్ట్స్ ఇది ప్రజాభిప్రాయం కాదు. మళ్ళీ జనరల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ప్రజాభిప్రాయం మారుతుంది. వాళ్ళు అప్పుడున్న పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు డెఫినెట్గా. ఇది సహజంగా అధికార పార్టీకి కొంత ఎడ్జ్ ఉంటుంది. అన్నిటికి మించి కౌశిక్ గారు ఒక మాట అన్నారు ఇంతకుముందు వాళ్ళ విశ్లేషణలో. డెఫినెట్గా ట్రయాంగిల్ పోటీలో ఇవాళ ఇక్కడ ఆ మాత్రం రిజల్ట్ కనిపిస్తుంది అంటే ట్రయాంగిల్ పోటీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొంత ఎడ్జ్ ఉంది, అంటే గెలుపు ముందు ఉంది. ట్రయాంగిల్ పోటీ లేకుండా ఉంటే 1 స్టేట్ ఫైట్ ఉంటే మాత్రం ఇంకా రిజల్ట్ తేడాగా ఉండేది, విడిగా ఉండేది, వేరుగా ఉండేది. అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మేము గతంలో కన్నా నిరంతరంగా మా ఓట్ బ్యాంకు పెరుగుతూనే ఉంది. మేము గతంలో దాదాపు ఒక 60-70 కౌన్సిల్స్ కూడా గెలవలే, 2-3 కౌన్సిల్స్ గెలిచినాం గతంలో. ఇవాళ మేము ఇప్పుడున్నటువంటి రిజల్ట్ బట్టి ఒక 105 దాంట్లో మేము లీడ్ ఉన్నాయి. ఇతరులు కమ్యూనిస్టులు ఉంటారు, ఎంఐఎం ఉంటుంది, ఇండిపెండెంట్ ఉంటాయి, అన్ని పార్టీలు కలిసి కదా ఇతరులతో సమానం. అంటే అక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు, సిపిఐ ఉన్నది, ఇండిపెండెంట్ ఉంటుంది, ఎంఐఎం కూడా అందులో కలిసి ఉంటుంది. కాబట్టి మాకు రావాల్సిన ఓట్ బ్యాంక్ డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో కిషన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఎలక్షన్స్ లేవు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చేవెళ్ళ నియోజకవర్గం సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, కొన్ని లేవు. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల ఎలక్షన్, కొన్ని ప్రాంతాలు లేవు. కాబట్టి మాకు ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ కొంత మనం రిజల్ట్ చూపిస్తున్నాం. బలం లేని ఏరియాలో మేము పుంజుకునే వాతావరణం ఉంటుంది. జనరల్ ఎలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేది ప్రజలు డెఫినెట్గా విలక్షణమైన తీర్పిస్తారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్ళ అవకాశం ఇచ్చి నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్కి వచ్చే అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే చాలా మార్పులు వస్తాయి. ప్రజల అభిప్రాయం కూడా అట్లనే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 2 పార్టీలు చూసినప్పుడు కొంత మార్పు అనేది రాబోయే రోజుల్లో గ్యారెంటీ ఉంటుందమ్మా. ఓకే శ్రీధర్ గారు, ఫస్ట్ మీరు చెప్పినప్పుడు అన్నారు డెఫినెట్ గా కాంగ్రెస్ ని వేటాడుతూనే ఉంటామని. సో ఈ ఫలితాల సంగతి గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ డిజిట్ లో కాంగ్రెస్ దూసుకెళ్తూ ఉంది. ఫలితాల అంకెల్లో ఈవినింగ్ కి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఈవినింగ్ కల్లా బీఆర్ఎస్ పోటాపోటీగా ఉంటుంది కాంగ్రెస్కి. తెలంగాణ రాజకీయ అవనీక మీద ఈ 2 పార్టీలు ఢీకొంటాయి. అది ప్రజలు మరొకసారి స్పష్టం చేశారు. మీరు ఇందాక మాట అన్నారు ఇతరులతో పోటీగా బీజేపీ అని. బీజేపీ చూడాల్సినంత పర్ఫార్మెన్స్ చూపించి ఉంటే
అదొక ట్రయాంగిల్ ఫైట్గా అయ్యి ఉంటే కనుక తప్పనిసరిగా బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండేది. కానీ ట్రయాంగిల్ ఫైట్ జరగలేదు. ఇంతకుముందే చెప్పాను, ఈ రెండు పార్టీలు కూడా ప్రధానంగా బీఆర్ఎస్నే టార్గెట్ చేశాయి. అదొక రాజకీయ వైచిత్రి ఏ రాష్ట్రంలోనూ లేదు. ఈ రెండు పార్టీల మధ్య ఈ పరోక్ష సహకారం అనేది రెండు పార్టీలు బీఆర్ఎస్ని టార్గెట్ చేసినాయి. చేయడం వల్ల ఇవాళ ట్రయాంగిల్ ఫైట్ ఉంటే వేరుగా ఉండేది ఒకటి. రెండవది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఖమ్మం, నల్గొండ, కొత్తగూడెం కార్పొరేషన్ మినహాయిస్తే అక్కడ సిపిఐ సపరేట్గా పోటీ చేస్తుంది. కానీ అక్కడ ఫలితాలని ఏకపక్షంగా కాంగ్రెస్ అని చెప్పలేం పొత్తు. కానీ బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి నేటి వరకు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు బీజేపీతో ములాఖత్ అయ్యారని, అక్కడ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్తో ములాఖత్ అయ్యారని, బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఒక్కటి గమనించాలి ఏంటంటే, బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసిన చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ వర్తమాన పరిస్థితుల్లో కూడా ఇతర పార్టీలతో కలిసి పోటీ చేస్తుంది. ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అంత చిన్న పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పార్టీ. ఈ రెండు జాతీయ పార్టీలతో పోల్చుకుంటే చాలా కొత్త పార్టీ. అయినప్పటికీ కూడా మా అధినేత ఎన్నికల్లో ప్రచారానికి రాకపోయినప్పటికీ కూడా ఒంటరి పోరాటం చేసి ఈ స్థాయికి వచ్చారంటే ఇది తప్పనిసరిగా నైతికంగా గెలుపు. ఇక రెండవది ఏంటంటే, సాయంత్రానికల్లా ఫలితాలన్నీ వచ్చేసరికి రెండు అంశాలు మనం చూడాలి. ఒకటి, కౌన్సిలర్ స్థానాల్లో మళ్ళీ చైర్పర్సన్ స్థానాలు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అక్కడ రకరకాల జిమ్మిక్కులు, అక్కడ హార్స్ ట్రేడింగ్లు ఉంటాయి. కౌన్సిలర్ల స్థానాలు, ఓటింగ్ సరళి, పోలైన ఓట్లు, ఇవి బేరీ చేసుకుంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరలోకి రావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీని కూడా అధిగమించవచ్చు. ఈ రెండూ జరగవచ్చు. ఎందుకంటే గతంలో చాలా ఎన్నికల్లో ఓట్ల శాతం తక్కువ ఉండి కూడా సీట్లు ఎక్కువ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఓట్ల శాతం 1-6 తేడాతో అధికారాలు కోల్పోయిన సందర్భాలు మనం చాలా చూస్తాం. 1-2 కాదు, చాలా ఉన్నాయి దృష్టాంతాలు. కాబట్టి సాయంత్రానికల్లా ఫలితాల సరళి చూస్తే కనుక, ఇప్పుడున్న సరళి చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ 70-80% గెలుస్తాం, 90 అని కూడా అన్నారు కొంతమంది. కానీ 50కి అటు ఇటుగా వాళ్ళు పోతున్నారు గెలిచిన కౌన్సిలర్ స్థానాలను బట్టి చూస్తే. ఇప్పుడు సాయంత్రానికి ఏం జరుగుతుందో చూడాలి, ఇంకా చాలా లెక్కించాల్సి ఉన్నది. ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీకి ధీటైన పోటైన అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి, ధీటైన పోటైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ప్రజలు మరొకసారి ఇవాళ సంకేతాలు పంపారు. ఓకే, రైట్. మల్లికార్జునరావు గారు, సో స్వతంత్రులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే విజయం సాధిస్తూ ఉన్నారు. మనం ఆ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది, ఈక్వల్గా బీజేపీతో పాటు వాటికి కూడా వస్తున్నాయి. సో హంగ్ ఏర్పడిన చోట వీళ్లే కీలకం కానున్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్రుల డిమాండ్ ఎలా ఉండొచ్చు? స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన వాళ్ళు ప్రధానంగా కొద్దిమంది మాత్రమే ఎన్జిఓలు పెట్టుకొని లేదంటే ఉంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ద 95 to 99% ఒక పార్టీ నుంచి టికెట్ ఆశించి అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ని కానీ లేదా కమ్యూనిటీ ఈక్వేషన్స్ రానప్పుడు మాత్రమే వాళ్ళు ఆయా పార్టీలలో రెబెల్గా పోటీ చేస్తారు. అది కాంగ్రెస్ నుంచి, అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి ఉంటుంది, బీజేపీ నుంచి ఉంటుంది, బీఆర్ఎస్ నుంచి ఉంటారు. కొద్ది మంది మాత్రమే ఈ 3 పార్టీలను కాదని వచ్చే వాళ్ళు చాలా రేర్గా 1% ఉంటారు. డెఫినెట్ వీళ్ళు ఏ పార్టీ నుంచి ఇప్పుడు స్వతంత్రులుగా గెలిచినటువంటి 100 మెంబర్స్ ఇప్పుడు మనకు 1000-1300లోనే దాదాపు 100 మెంబర్స్ గెలిచారు. ఇంకొక 1000 కౌంట్ రావాల్సి ఉంది. ఇంకొక 100 ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మన టీవీ స్క్రోల్లో చూస్తున్నాను, ఫార్వర్డ్ బ్లాక్ గద్వాల జిల్లాలో వడ్డేపల్లిలో ఒక కైవసం చేసుకున్నారు మొత్తం కూడా కంప్లీట్గా. అంటే ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఒక పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇతర పార్టీల నుంచి ఆ ఫార్వర్డ్ బ్లాక్ సింబల్తో వచ్చినటువంటి వ్యక్తులే ఉంటారు ప్రధాన పార్టీలలో పనిచేసి. కనుక ఈ స్వతంత్ర అభ్యర్థులు మేజర్గా ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మెజారిటీగా కాంగ్రెస్కు ఈక్వల్ సీట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తారు. భారతీయ జనతా పార్టీకి ఈక్వల్ సీట్స్ వచ్చినప్పుడు ఏదో 1-2 మార్జిన్లో ఉన్నప్పుడు అక్కడ సపోర్ట్ చేస్తారు. అయితే బీఆర్ఎస్కు ఉన్నప్పుడు కూడా, అంటే మనము ఈ స్వతంత్రలు ఒకవైపే చేస్తారనేది మాత్రం మనము పర్టికులర్గా చెప్పలేం. ఎందుకంటే ఇంకొకటి, వాళ్ళు గెలిచిన నేపథ్యం ఏంటి కూడా మనం ఆలోచించాలి. సో వాళ్ళు ఏ పార్టీ నుంచి రెబల్ క్యాండిడేట్సే గెలిచారు. ఇప్పుడు 100 మెంబర్స్ అంటే ఆల్ ఆఫ్ ద మొత్తం కూడా అక్కడ ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు, కొన్ని ప్రాంతాలలో కార్పొరేషన్లో అయితే ఒక 4-5 ఉంటారు. మేజర్గా మున్సిపాలిటీలలో 1 or 2 or 3
మ్యాక్సిమం ఉంటారు. కనుక వాళ్ళు గెలిచిన నేపథ్యం ఏంది, వాళ్ళ అంతకుముందు ఉన్నటువంటి పూర్వాశ్రమంలో వాళ్ళు ఏ పార్టీలో పనిచేశారు, అయితే కాంగ్రెస్లో పనిచేశారా, భారతీయ జనతా పార్టీలో పనిచేశారా, బీఆర్ఎస్లో పనిచేశారా అని చూసేది ఉంటుంది. కనుక అంతిమంగా వాళ్ళపైన కూడా ఒకటి ఉంటుంది, ఏదైతే సమర్థవంతంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అధికారంలో ఉంది కనుక అటువైపు పోతేనే వాళ్ళకు డిప్యూటీ చైర్మన్ ఆఫర్ చేయడము, లేదంటే ఇంకా ఇతరతర కాంట్రాక్టులు, ఇవన్నీ ఆఫర్లు అధికార పార్టీలో దొరుకుతాయి అనేది ఉంటుంది. ఇదంతా కూడా మనము ఆన్ రికార్డుగా మనం మాట్లాడుకోవాల్సిందే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కనుక ఆ మున్సిపాలిటీ ప్రజల అభిష్టం మేరకు మాత్రమే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను. రైట్ అండి, ధన్యవాదాలు. మల్లికార్జునరావు గారు, శ్రీధర్ గారు, విఠల్ గారు, చరణ్ కౌశిక్ గారు. సో ఫలితాలు అయితే ఒక్కొక్కటి వెలువడుతున్నాయి. ఆల్మోస్ట్ బీజేపీ గతంలో కంటే మెరుగైన స్థానంలో కొనసాగుతుంది, ఇంకా మెరుగైన స్థానంలో కొనసాగుతామని కూడా చెప్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి కూడా పోటాపోటీ ఉంటుంది. ఈవినింగ్ కల్లా కూడా మనం ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పటివరకైతే ఫలితాలు సరళ ఈ విధంగా ఉంది.